నెల్లూరు జిల్లా కందుకూరు కోటేశ్వర థియేటర్ దగ్గర వీడేరా మన వారసుడు సినిమా యూనిట్ హల్చల్ ఈ నెల 18వ తేదీ రిలీజ్ అయి 2 తెలుగు రాష్ట్రాల్లో విజయవంతమైన సందర్భంగా హీరో ఉప్పు రమేష్ కు ఘన స్వాగతం పలికిన అభిమానులు. ఉప్పు రమేష్ మధ్యతరగతి కుటుంబంలో జన్మించినప్పటికీ అన్న నందమూరి తారక రామారావు అభిమానంతో సినిమాలపై మక్కువతో పాటలు రాసి పాడుకుంటూ సరదాగా ఉండేవాడు. సమాజానికి మంచి సినిమా తీసి తన వంతు ఉపయోగపడాలనే లక్ష్యంతో ఎలాంటి అవగాహన లేని ఉప్పు రమేష్ కథ, మాటలు, పాటలు, నిర్మాత, దర్శకత్వం తానై వీడేరా మన వారసుడు సినిమాను నిర్మించినారు. సినిమా విజయవంతమై మహిళలను, మధ్యతరగతి ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ఈరోజు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయినప్పటికీ సినిమా కలెక్షన్లు తగ్గకుండా పెద్ద సినిమాలకు ధీటుగా వీడేరా మన వారసుడు సినిమా ప్రజాదరణ పొందుతుంది. రమేష్ గ్రామానికి చెందిన నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, వారి అభిమానులు, మహిళలు ఇలాంటి సినిమాలు ఎన్నో నిర్మించి ముందుకు సాగాలని రమేష్ ను కోరారు. వారసుడు అంటే దానికి అర్థం బ్రహ్మాండంగా ఉంది. సూపర్ అని వచ్చింది సినిమా మాత్రం. మన వారసుడు సినిమా సూపర్ ఉంది. కుటుంబం అందరూ చూడొచ్చు. మళ్ళా రేపు ఇంకా కొన్ని చాలా సినిమాలు చేయాలని సంవత్సరానికి హైలైట్ అన్న అల్లాడిచ్చింది. బాగుంది సినిమా. అసలు 3 సార్లైనా ఈ సినిమా చూడొచ్చు. ఇటువంటి ఇబ్బంది లేదు. సరిగ్గా ఉందన్న సినిమా. ఎన్నిసార్లు మొత్తం ఫ్యామిలీ పిక్చర్ అందరూ చూడాలి. ఇంకా కొన్ని సినిమాలు చేయాలని పాటలు కూడా అసలు అర్థమయ్యాయిగా ఇప్పుడు వచ్చే సినిమాల్లో ఎంతో వివరించి అర్థం చెప్పే పాటలు చాలా బాగుంది. కొన్ని సినిమాలు చేయాలని ఏం నచ్చింది ఈ సినిమాలో? డైలాగులు బాగుంది, పాటలు బాగుంది, స్టోరీ బాగుంది, అంతా బాగా నచ్చింది. ఇంకా కొన్ని సినిమాలు చేయాలని చెప్పి సార్ ప్రేక్షక దేవుళ్ళకి ధన్యవాదాలండి. ఇంతమంది నా సినిమా కోసం వీడే మన వారసుడు సినిమా ఈ రోజుతో 7 రోజులు కంప్లీట్ చేసుకొని ఘన విజయం సాధించింది. చిన్న సినిమా అయినప్పుడు కూడా నా సినిమాలో కథ బాగుంది కాబట్టి ఇక్కడ హీరోని చూడలేదు. కథ నచ్చితే ప్రేక్షక దేవుళ్ళు సూపర్ హిట్ చేస్తారని ఈరోజు నేను నమ్మానండి. పక్కనే వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి సినిమా నడుస్తుంది. ఈ పక్క థియేటరే. ఆ పక్క థియేటర్లో వీరమల్లు జరుగుతుంది. హరిహర వీరమల్లు వస్తుంది. మన పక్కనే కందుకూరు కోటేశ్వర థియేటర్లో వీడే మన వారసుడు మూవీ ఈ రోజుతో లాస్ట్ అండి. ఈ రోజుతో లాస్ట్ అవుతుంది కాబట్టి ఈ 7 రోజులు కంటిన్యూగా సినిమా చూసి మన సినిమాని ఘన విజయం చేకూర్చారు కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉందండి. మళ్ళీ మీ అందరూ ఆదరిస్తే ఇలాంటి కుటుంబ కథా చిత్రాలు నేను తీస్తాను. దయచేసి ఈ విధంగా మీరు అందరు నన్ను ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. బ్లాక్ బస్టర్ అయిందండి. చిన్న సినిమాలు వారం రోజులు నడవటం అంటే ఇదే ఫస్ట్ టైం అని నేను అనుకుంటున్నాను. ఈ రోజుల్లో ఏపీలో, తెలంగాణలో 2 తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండమైన రిలీజ్ అయింది. తెలంగాణ జిల్లాలో కూడా బ్రహ్మాండంగా సినిమా జరుగుతుంది. 7 రోజులు 2 తెలుగు రాష్ట్రాల్లో 7 రోజులు కంప్లీట్గా విజయం వైపు నడుస్తుంది మన సినిమా వీడే మన వారసుడు. ఈ సినిమాని ఇంత ఘన విజయాన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు మీ అందరికీ ప్రేక్షక దేవుళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. నెక్స్ట్ తమిళ్లో కూడా వెళ్ళిపోతుంది ఈ సినిమా. తమిళ డబ్బింగ్ కూడా జరుగుతుంది. 5 భాషల్లో ఈ సినిమా వెళ్ళిపోతుంది. పాన్ ఇండియా అంటారు కదా, అదే పాన్ ఇండియా రేంజ్కి మన సినిమా వెళ్తుంది. దయచేసి ఎందుకంటే ప్రతి కుటుంబంలో జరిగేదే నేను సినిమా తీశాను. మన సినిమా ప్రతి కుటుంబానికి కనెక్ట్ అయింది కాబట్టి ఈ సినిమా మళ్ళీ కొన్ని థియేటర్ల వాళ్ళు మళ్ళీ సెకండ్ రిలీజ్ చేయండి సార్ మీ సినిమా, మేము తప్పకుండా చూస్తాము. కొంతమంది చూడని వాళ్ళు బాధపడుతున్నారు. ఈ రోజే లాస్ట్ అవుతుంది. కొంతమంది చూడాలనుకుంటారు. మళ్ళీ నాకు ఎంతోమంది ఫోన్లు చేశారు, మీరు మళ్ళీ సెకండ్ రిలీజ్ చేయండి సార్, మాకు తెలియక మీరేదో కొత్త హీరో కదా, మీ ముఖం ఇంతవరకు చూడలేదు, చూసిన వాళ్ళు బ్రహ్మాండంగా ఉందనేసరికి ఇప్పుడు మేము చూడాలనిపిస్తుంది, మళ్ళీ సెకండ్ రిలీజ్ చేయమని చెప్పి నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు. ఈ సినిమా మొట్టమొదటిసారి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, పాటలు మొత్తం చేశాను సార్.
ఇది చేసాను. ఎక్కడో కూలి పని చేసుకునే వాడిని మొట్టమొదటిసారి దర్శకత్వం వహించి సినిమా తీస్తే సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా నా గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి మేము సినిమా ఫీల్డ్లో ఉన్నాము. పెద్ద పెద్ద దర్శకుల దగ్గర మేము కో డైరెక్టర్గా పనిచేసాము, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసాము. కానీ మా వల్ల కాలేదు ఈ రకంగా సినిమా తీయాలంటే. ఇంత గొప్పగా ఇంత డైరెక్షన్ చేసాము, కథ ఇంత గొప్పగా తీసామని చెప్పి ప్రసాద్ ల్యాబ్లో నేను ఈవెంట్ చేసేటప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా దాసరి నారాయణరావు గారు పోతూ నేను ఇక్కడ విడిచిపెట్టిపోయాడయా అన్నారు. దాసరి నారాయణరావు గారు ఆయన మాత్రమే చేసేవాడు కథ, మాటలు, స్క్రీన్ ప్లే, పాటలు. కానీ ఆయన పాడలేదు, మీరు పాడారు, అంతకంటే ఒక మెట్టెక్కి ఎక్కారు మీరు అన్నాడు. చాలా ఆనందం వేసింది సార్. దయచేసి మీరు ప్రేక్షక దేవుళ్ళు ఈ చిత్రాన్ని ఆదరిస్తే మరో కథతో, మంచి కథతో ముందుకు వస్తాను. కాకపోతే ఇప్పుడు నాకైతే చాలా ఆనందంగా ఉంది. నేను అనుకున్న పొద్దున ఈ థియేటర్కి ఎవరు రారేమో, సారదేమో సినిమా జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారిది, నా థియేటర్ ఇంకా ఎవరు ఉండరేమో అనుకున్నాను. కానీ బ్రహ్మాండంగా వచ్చారు. ఈ చిన్న నటుడిని ఆదరించాలని వచ్చారు. ఒక డైరెక్టర్ అయినా, ఒక టెక్నీషియన్స్ అయినా, ఒక ఆర్టిస్ట్ అయినా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రొడ్యూసర్ని నమ్ముకొని బ్రతుకుతామండి. నేనైతే మాత్రం ఇది నా ప్రొఫెషన్ అనుకొని నమ్ముకొని నేను వచ్చానండి. నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఒక సినిమా చిన్నదైనా పెద్దదైనా యాక్టింగ్ లో ఎలాంటి తేడా ఉండదండి. ప్రతి ఒక్కళ్ళు యాక్టింగ్ అయినా ఉప్పు రమేష్ అనే అతను మా కోవు గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఇతను చిన్న ఒక కార్మికుడిగా, భవన కార్మికుడిగా హైదరాబాద్ వెళ్ళి అక్కడ నుంచి ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ ఇతనికి వీళ్ళ అన్నకు కానీ వీళ్ళ తమ్ముడికి కానీ సినిమాలకు పిచ్చి ఉంది మొదటి నుంచి కూడా. అక్కడ సమరసింహారెడ్డిలో కూడా ఒక క్యారెక్టర్ వేశాడు. ఏం క్యారెక్టర్ అది? చిన్న క్యారెక్టర్ వేశాడు. అప్పటి నుంచి కూడా వీళ్ళ అన్నమ్ములు ఇద్దరు కూడా సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు వేస్తూ దాని మీద అంచెలంచెలుగా పైకి వచ్చాడు. ఇప్పుడు ఈరోజు ఈడే మన వారసుడు అనే సినిమాని అతను స్వయం కృతాపంతో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కూడా అతనే చేస్తూ ఈ సినిమాకు ఒక గ్రూప్ తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా ఈరోజు ఒక కుటుంబ కథా చిత్రాన్ని ఎప్పుడో పాతకాలం నాటి సినిమాగా, ఆ రోజుల్లో ఏ విధంగా అయితే మనకి బస్సులు ఇవన్నీ డాక్టర్లు వసతులు లేనప్పుడు కాలంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారో ప్రజలు, దాన్ని తీసుకొని గ్రామాల్లో కూడా ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో, పొలాల్లో పనిచేసి రైతులకు నష్టం వచ్చి వర్షాలు లేక వర్షాలు పడి ఏ విధంగా అయితే నష్టపోయారో, ఆ రోజుల్లో కూడా మన ఇంట్లో వాళ్ళకి బాగా లేకపోతే హాస్పిటల్కి పోవడానికి కూడా ఎలాంటి వసతులు లేని కాలంలో ఎన్ని బాధలు పడ్డారో అలాంటి కథా చిత్రాన్ని ఆ విధంగా మొత్తాన్ని కూర్చుకొని ఈరోజు ఈ సినిమాని సొంత డైరెక్షన్తో అతను సినిమా తీసి ప్రజలందరికీ అందించినందుకు ఈ కోవూరు గ్రామం తరఫున ఈ ఉప్పు రమేష్ గారికి మంచి ధన్యవాదాలు తెలుపుతూ ఉప్పు రమేష్ అన్న కోవూరు గ్రామ నివాసి. మా గ్రామం పక్కనే అన్నోళ్ళ గ్రామం కోవూరు, మాది పందలపాడు. ఈ ప్రాంతంలో పల్లెటూరు వాతావరణానికి తగినట్టుగా గతంలో ఏదైతే పెద్దలు చిన్న కులాలు అనేటువంటి తారతమ్యం ఉండేదో, ఈరోజు సినిమాలో పల్లెటూరు వాతావరణాన్ని కళ్ళ కట్టినట్టుగా చూపించినటువంటి రియల్ హీరో ఉప్పు రమేష్ అన్న. ఈరోజు ఉప్పు రమేష్ అన్న తీసినటువంటి ఈ సినిమా పల్లెటూరులో ఉండేటువంటి ప్రజానీకానికి ఆనందాన్ని కలిగించేటువంటి వాతావరణం. రమేష్ అన్నని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. రమేష్ అన్న ఇటువంటి సినిమాలు మరెన్నో తీయాలని, రానున్న రోజుల్లో
అన్ని వర్గాల ప్రజానీకానికి చూసే విధంగా మంచి మెసేజ్ని సమాజానికి అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా రమేష్ అన్నను అభినందిస్తున్నాను.